nearly 8 lakh girl students in the government schools, including KGBVs, model schools, and social welfare residential schools, were supplied health and hygiene kits this year, which cost 400 rupees each. Though the schools run for 10 months in a year, these kits are sufficient for a girl child for all the 12 months. The Telangana government is spending nearly 100 crore rupees on these kits. The kits distribution program was launched at 9 a.m. in Jilla Parishad Boys High School, Aled, by the Honorable MLA and Government Whip Srimati Gongidi Sunita Mahendra Reddy. NCC, NGC students, headmaster and staff welcome the MLA, MPP, DEO, MPDO and the MEO. The meeting was presided over by the DEO Srimati Rohini Madam. మన ఎన్రోల్మెంట్ పెరగడానికి అయితేనేంటి, మన ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ప్రోత్సహించినట్టుగా అంతేవిధంగా ఎన్రోల్మెంట్ కూడా పెరుగుతుందనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో 13 ఐటమ్స్ ఉంటాయి. అంటే ఒక గర్ల్ చైల్డ్కి ఈ 3 months లో కావాల్సిన సోప్స్ అయితే, టంగ్ క్లీనర్, బ్రష్, ఈవెన్ స్టిక్కర్స్, రిబ్బన్స్ అన్ని A to Z శానిటరీ నాప్కిన్స్ తో పాటు అందుకని హెల్త్ అండ్ హైజీన్ కూడా అనడం జరుగుతుంది. నిర్ణయాన్ని అమలుపరచడం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం కోసం మన ప్రియతమ నాయకురాలు, మన శాసనసభ్యురాలు, ప్రభుత్వ విప్ అయిన శ్రీమతి సునీతా మహేందర్ రెడ్డి గారిని ఈ సందర్భంగా సందేశం ఇవ్వాల్సింది. మరి ఆడపిల్లలందరికీ ఆరోగ్యము మరియు పరిశుభ్రతకు కావాల్సిన అవసరాలన్నీ కూడా ఎలాంటి అవసరాలు ఉంటాయో అవన్నీ తీర్చడానికి ఈరోజు ఒక కిట్ తయారు చేసి ఆ కిట్ని సాధించబోతా ఉన్నారు. మరి మీకు తెలిసి మనకి ఏం అవసరం ఉంటాయి? మార్నింగ్ అయితే బ్రష్ అవసరం, టూత్ పేస్ట్ అవసరం, సబ్బు అవసరం, అవునా? పెట్టుకుంటే మిగతా పౌడరు, నూనె, షాంపూ, రిబ్బన్స్, దువ్వుకోవడానికి దువ్వెన, శానిటరీ నాప్కిన్స్, సబ్బులు ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. దాదాపు 13 రకాల వస్తువులు, మొత్తం 22 వస్తువులు ఈ కిట్లో ఉన్నాయి. ఈ కిట్ మీకు సంవత్సరంలో 4 సార్లు ఇవ్వడం జరుగుతుంది. 4 సార్లు కూడా ఒక్కొక్క కిట్కి 400 రూపాయలు కాస్ట్. సో 400 రూపీస్ కాస్ట్తో నేను మీకు ఇస్తున్నారు. అంటే మీకు నెలకు 100 రూపాయలు పడుతున్నట్టే కదా, అవునా? సో పాకెట్ మనీ, మీకు ఒక 100 రూపీస్ పాకెట్ మనీ అనుకోండి. లేకపోతే మీ అవసరాలకి ఒక మంచి కిట్ మీకు గవర్నమెంట్ నుంచి వస్తుంది. సో యూ షుడ్ బి వెరీ హ్యాపీ. మమ్మల్ని పట్టించుకునే లేదు ఇదివరకు. మమ్మల్ని అయితే ఎవరు పట్టించుకోలేదు. ఈరోజు మిమ్మల్ని అన్ని విధాలుగా పట్టించుకుంటున్నారు. అందుకు చాలా సంతోషం. ఈనాటి ఈ కార్యక్రమాన్ని, పంపిణీ కార్యక్రమాన్ని గౌరవనీయులు మన శాసనసభ్యురాలు, మిగతా డయాస్ ఉన్న వాళ్ళందరూ కలిసి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. Addressing the meeting, Srimati Sunita Mahendra Reddy said that the kits supplied by the Telangana government are very useful for the poor government school girl children and asked the students to make use of the items in the kit for their health and hygiene. She explained them that each kit consists of 13 items like comb, coconut oil, shampoo, face powder, soap, detergents, etc. Mandal Parishad Chairperson Srimati Kasagalla Ansuya told the children that the government is supplying the kits for the children, those who are studying in government schools only, and asked to use them regularly. MPDO Srinivas, MEO B. Lakshmi Narayana, school headmasters S. Narayana and Indira Premajyoti, and the staff of both boys and girls schools have also participated in this program.